హాయ్ గైస్, మదరాసి శివకార్తికేయన్ గారి కొత్త సినిమా అయితే చూశాను గైస్. సినిమా అయితే నాకు ఓకే ఓకే అనిపించింది. మరి మీకైతే ఎలా అనిపించిందో తెలియదు, కానీ ఒకవేళ మీరు ఇంతకుముందే చూసుంటే మనమైతే ఈ సినిమాలో ఏదైనా హైలైట్ పాయింట్ ఉంది మాట్లాడుకోవడానికి అంటే యాక్షన్ సీన్స్. మనకు ఏఆర్ మురుగదాస్ గారి యాక్షన్ సీన్స్ దాదాపు ఒక హాలీవుడ్లో లెవెల్లో ఉంటాయి, కానీ ఈ సినిమాలో కూడా అంతే. ఎక్కడ తగ్గేదేలే. యాక్షన్ సీన్స్ మాత్రం హాలీవుడ్ స్టాండర్డ్స్ మించి ఉంటాయి ఒక్కొక్క షార్ట్స్ అయితే యాక్షన్ వచ్చేసి మనకు కెవిన్ కుమార్ గారు అంట. నేను కూడా ఆయనవి కొన్ని మేకింగ్ వీడియోస్ అయితే చూశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడానికి నాకు అనిపించిన ఒక పర్సనల్ ఒపీనియన్ అయితే సినిమా రన్ టైం గైస్. 3 hours సినిమా ఈ కాలంలో కొంచెం చూడడం కష్టమే. ఈ సినిమాలో ఉన్న కొన్ని లవ్ సీన్స్ తీసి ఇంకా కొంచెం త్వరగా అయ్యేటట్లు చూసింటే మాత్రం సినిమా అయితే హిట్ అయ్యేదేమో. ఇక ఈ సినిమాలో మనకు అప్పుడప్పుడు శివకార్తికేయన్ గారి క్యారెక్టర్లో అయితే కమల్ హాసన్ గారి స్వాతిముత్యం క్యారెక్టర్ చూసినట్టు అనిపిస్తుంది. అంటే మనకు రుక్మిణి వసంత్ గారి పైన ఉన్న ఆ లవ్ యాంగిల్ అలా చూపించారు మనకు. అంటే మ్యాడ్ లెవెల్లో ఉంటుంది మనకు రుక్మిణి వసంత్ గారి పైన శివకార్తికేయన్ గారి లవ్. ఇక ఈ సినిమాలో ఉన్న ఇంకో మైనస్ పాయింట్ అంటే ఎన్ఐఏ ఆఫీసర్ని చాలా అంటే ఎందుకు పనికిరారు, ఏమి చేయలేరేమో అనే లెవెల్లో అయితే చూపించినారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫైట్ సీన్ వరకు ఎన్ఐఏ సోల్జర్స్ని అయితే ఊరికే గన్తో షూట్ చేయడానికి పెట్టుకున్నారేమో అనే ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక వీధి రౌడీకి ఉన్నంత తెలివి కూడా లేదు అన్నట్టు చూపించిండారు ఈ సినిమాలో. ఎందుకంటే మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఎన్ఐఏ సోల్జర్స్ మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని. కానీ అలాంటి వాళ్ళపై మన రౌడీ షీటర్స్ గెలవడం ఏందో నాకు అర్థం కాలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాస్టీస్ మన శివకార్తికేయన్ గారి యాక్టింగ్ గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బాగా చేస్తారు. అంటే కామెడీ టైమింగ్స్ చాలా బాగుంటుంది ఆయనలో. ఇక మనకు రుక్మిణి వసంత్ గారు కూడా చాలానే బాగా చేస్తారు. క్యూట్నెస్తో వెళ్ళిపోయింది సినిమా అయితే. సినిమా ఆడియన్స్కి నచ్చకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుద్దో స్టోరీ మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుద్ది. ఎప్పుడో ముగిసిపోవాల్సిన స్టోరీని ఒక సినిమాని తీసుకుంటూ ల్యాక్ చేసుకుంటూ 3 hours తీసుకెళ్ళిపోయినారు సినిమానైతే. సాంగ్స్ కూడా ఉన్న ఒక 2-3 బిట్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ అయితే చెప్పనవసరం లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. కొన్ని షార్ట్స్ అయితే ఫైట్ సీన్స్ మెయిన్ సూపర్ ఉంటాయి. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ సినిమా ఇంతకు ముందు చూస్తుంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. దాదాపు ఒక అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే తెలుగులో చూశాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.